రాజకీయాల్లో తీసుకెళ్తే నాకు నేను అందుకే సెపరేట్ గా పాలిటిక్స్ చేద్దాం అన్నాను. సరే అదే పొలిటికల్ గా ఎన్ని చెప్పాలని చెప్పేసి క్లియర్ సార్. సరే మీరు అన్నట్టు బిజినెస్ లోకి రాబోతున్నారు కాబట్టి టెక్కలి ప్రజలు కూడా మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ హైదరాబాద్ అయితే వచ్చారు, తెలంగాణ వాళ్ళకి ముందు దగ్గర అయ్యారు. మరి మీ టెక్కలి వాళ్ళకి ఎప్పుడు వస్తారని వాళ్ళు అడిగితే ప్రశ్న మీరేం చెప్తారు? బిజినెస్ పరంగా అంటే మీ వస్త్రధారణ అంత చౌక ధరలు ఇస్తామంటున్నారు కదా, అక్కడ వాళ్ళకి ఎప్పుడు ఇస్తారని? టెక్కల్లో మా ప్రాంతంలో మా శ్రీకాకుళం జిల్లాలో మాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఎక్కడైనా వస్త్రాలు కొంటే ఇంత మాకు రేట్ ఇచ్చారు, మీరు మా వాళ్ళు మాకు పెట్టారు, మా ప్రాంతీయులు కాబట్టి మాకు సహకరించండి అని అడిగితే తప్పకుండా వాళ్ళు కోరుకునే ధరకి వాళ్ళకి మద్దతు ధరకి వాళ్ళకి సహజమైన ధరకి అందిస్తాం. అలాగే ఆ ప్రాంతమే కాదు, మాకు తెలిసిన 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మా దగ్గరకు డైరెక్ట్ గా రావచ్చు. మొదటిగా మాకు ఇలాగా మంచి సారీ కావాలి, దీని రేటు పలానా షాపులు ఎంత చెప్పారు, నాకు అదే సారీ నువ్వు ఎంతకి ఇస్తావు, తప్పకుండా సరసమైన ధరకి ఇచ్చాము, సంతృప్తి చేసి పంపించడానికి తగిన ఏర్పాట్లు చేసాము. లలిత జ్యువెలర్స్ లా కంపేర్ చేసుకుందాం అంటారా? వేరే షాప్ కి వెళ్ళి మీ షాప్ కి వచ్చి అక్కడికి వెళ్ళి చూసి అదే తీసుకొని మళ్ళీ వచ్చి మీ దగ్గర కస్టమర్ గా రైట్ ఉంది, కస్టమర్ అలా చెక్ చేయాలి, చేస్తేనే కదా తెలుస్తుంది. ఊరికే రావు డబ్బులు, ఎవరికి ఊరికే రావు. అంటే మీరు అంత పెద్ద భారీగా బడ్జెట్ చేసినప్పుడు కూడా మీ ఖర్చులు కూడా ఉంటాయి కాబట్టి లలిత జ్యువెలరీస్ లో డబ్బులు ఎవరికి ఊరికే రావని డబ్బు గురించి ప్రాధాన్యత చెప్పారు. మా వస్త్ర వ్యాపారంలో మేము నాణ్యత గురించి ప్రాధాన్యత ఇస్తాం. మా దగ్గర ఉండేది నాణ్యతే మా ప్రాధాన్యత. నాణ్యత. సార్ ఫైనల్ గా సార్ మీరిద్దరు కలిసిన తర్వాత ఫస్ట్ శ్రీకారం చుట్టింది ఈ బిజినెస్ కదా, సో దీని తర్వాత నెక్స్ట్ ఎట్లా ఉండబోతుంది? బిజినెస్ కాకుండా పాలిటిక్స్లో కలిసి అడుగులు వేస్తామంటున్నారు కదా, సో ఇప్పుడు యాజ్ ఎమ్మెల్సీగా ఉన్నారు, ఈ 2029కి వైసీపీ నుంచి మీరు సింగిల్గా పోటీ చేస్తారా, అంటే ఏదైనా కూటమి లాగా వెళ్ళబోతున్నారా, ఎట్లా ఉంది అంటున్నారు? మా జగనన్నకి దేవుడు సహకారం అక్కర్లేదు, మా తాలూకా మా మద్దతు అంతా కూడా మా తాలూకా పొత్తు అంతా కూడా ప్రజలతోనే. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా 25,000 మంది జనం వస్తారు పిలవకుండా. ఈ రోజు మధ్యాహ్నం ప్రోగ్రాం పెట్టకుండా ఏదైనా ఊరు వెళ్ళమనండి, అక్కడ 25,000 ఉంటాయి. చంద్రబాబు నాయుడుకి వెళ్ళమనండి, 1 వీక్ కావాలి, ఆ 25,000 సేకరించాలంటే ఆయనకు ఒక 1 అవర్ చాలు. ఆయన వస్తున్నాడని కబురించాలి. అది జగన్మోహన్ రెడ్డి గారి కెపాసిటీ. మాస్ లీడర్, మాస్ మహారాజ్, మాస్ లీడర్ ఎప్పుడైనా వస్తారు. ఏముంటుంది, మాకేముంటుంది, ప్రజలే కార్యకర్తలే, ప్రజలే మా తాలూకా పొత్తు, ప్రజలతోనే మా పొత్తు అని జగన్ అని చెప్పారు కదా, అదే పొత్తులతో మాకేం పని ఉంది. సింగిల్ ఫైట్ ఎప్పుడు ఉంటుంది, ఆయన ఎప్పుడో చెప్పారు అన్నమాట. మళ్ళీ వెళ్తాం, అలాగే సింగిల్ గా వెళ్తాం, గెలుస్తాం. కంగారు పడకండి. నెక్స్ట్ మళ్ళీ 29లో గ్రాండ్ విన్నింగ్ ఉంటది. పడ్డాం, లేస్తాం. ఈలోగా 100 కేసులు పెడతారా? 100 కేసులకి నేను రెడీ. 2 పెట్టారు, బాధ వస్తుంది నాకు. ఇంకా 98కి ఛాన్స్ ఉంది, పెట్టండి. కొడతారా, జైల్లో పెడతారా, హింసిస్తారా, రెడీ. జగనన్న కోసం నేను ఎప్పుడు రక్షణ కవచంలో ఉంటానని, అవసరమైతే మానవంలో కూడా ఉంటానని నేను అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. ఎవడో వెళ్ళిపోయాడు పార్టీ నుంచి, వాళ్ళతో మాకు సంబంధం లేదు. ఎవడో స్వార్థపరుడు పోతాడు, ఎవడో అవకాశవాది పోతాడు, మేము ఎప్పుడు అలాగే ఉంటాం. రాజశేఖర రెడ్డితో అడుగులు వేసినాము, జగన్మోహన్ రెడ్డితోనే నా అడుగులు ఊస్తే తప్ప ఇంకో అవసరం మాకు లేదు. ఆయనతోనే మేము మా తాలూకు జీవితం అంతా కూడా ఆయనకి ఉండడం, ఆయన ముఖ్యమంత్రి అవడం, ఆయనతో సేవలు చేసుకోవడమే మా పని. అంతేగాని ఎవడు పోయాడు, వాడేదో స్వార్థానికి పోయారు. అందరికన్నా కార్యకర్త చాలా గొప్పడు. కార్యకర్త ఇంటి ఎదురుగా శత్రువు ఉన్నాడు, ఆ శత్రువు చాలా ఇబ్బంది పెడుతున్నాడు. నా శత్రువు నా ఇంటి ఎదురుగా లేడు, జగన్మోహన్ రెడ్డి గారి శత్రువు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి ఎదురుగా లేడు. చూసారా విచిత్రం? ఒక కార్యకర్తకు మాత్రం కార్యకర్త ఇంటి ఎదురుగానే శత్రువు ఉంటాడు. ఆ శత్రువుతో నిత్యం పోరాడుతూ ఆ ఇంట్లో అడుగులు వేస్తాడు. కార్యకర్త ఎంత గొప్పోడు. మరి ఆ కార్యకర్త ఎందుకు సరెండర్ అయిపోవటం లేదు? ఆ కార్యకర్త ఎందుకు జగనన్న కోసం నా ప్రాణాలను అర్పిస్తానంటున్నాడు? వాడి కోసం వాడి పాదాలకి కాలు కడిగి మేము శిరస్సు మీద వేసుకోవాలి. కార్యకర్త అంత గొప్పోడు. ఆ కార్యకర్త కోసం ఎప్పుడు మేము ఉంటాం. జగనన్న ఆ కార్యకర్త కోసం ఎప్పుడు కూడా ముందడుగులు వేస్తూనే ఉంటారు. ఆ కార్యకర్తలే మా బలం. వాళ్ళకి లేని వాళ్ళు ఎప్పుడు కూడా అలాగా అప్రూవర్ గా మారిపోలేదే. మరి పెద్ద వాళ్ళు అప్రూవర్స్ గా మారిపోతున్నారు. దురదృష్టికరం. స్వార్థపరులే అప్రూవర్స్ అయిపోతారు. మాకు అవసరం లేదు. నేను ఒక సామాన్య కార్యకర్తని. మేము ఎప్పుడు జగన్ కోసం. సో సార్ ఎమ్మెల్యే కావాలని మీ కోరిక ఉండే, సో దానికోసం మీరు చాలా రోజుల నుంచి ప్రయత్నిస్తున్నారు. సో మీరు ఫైనల్గా ఇన్ కేస్ పాలిటిక్స్లో వస్తే మిమ్మల్ని చూడొచ్చు అంటారు ఏదైనా పొజిషన్లో?
అంటే ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే అయితే చాలా, నాకు ఇంకేం పొజిషన్ అక్కర్లేదు. జస్ట్ ఆయన వెనకాల ఊరికే ఒక కార్యకర్త లాగా సపోర్ట్ చేస్తూ ఉంటారు అంతే. రైట్ అండి. అంటే గతంలో మీరు మీ వైఫ్ గారు ఎలా అంటే పదవి ఆకాంక్ష కోసం ఎలా మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు, అలాంటి ఇబ్బందులు అయితే తన నుంచి రావని మేము అర్థం చేసుకోవచ్చు. ఫర్దర్గా ఒకవేళ తను పాలిటిక్స్ ఇన్ కేస్ అంటే ఇప్పుడు రాజకీయాల్లో నేనైతే మన మాధురి అయితే ఎవరైతే అలా అనుకోకుండా శ్రీనివాస్ అవ్వాలి అన్నది తను అనుకుని ఒక నిర్ణయం తీసుకుని ఈ కార్యదీక్ష పట్టుదలతో పనిచేయటం అనేది అదే నాకు కలిసి వచ్చిన అవకాశం. గత జీవితంలో వాణి దగ్గర నాకు అది కుదరలేదు, మాధురి దగ్గర నాకు అదంతా కూడా కుదురుతుంది. అది నా అదృష్టం. ఇక్కడ గెలుస్తామా ఓడతామా పోటీ చేస్తామా లేదా రాజకీయాలు ఇవన్నీ పక్కన పెడము. ఆ సపోర్ట్ ఆ మద్దతు ఇంటి గెలిచి రచ్చ గెలవాలంటారు కదా, ఆ ఇంటి గెలిచే అవకాశం నాకు ఇప్పుడు వచ్చింది. ఇక రచ్చ ఎలాగైనా గెలుస్తాం. రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. చాలా విషయాలు షేర్ చేసుకున్నారు. డెఫినెట్ గా మీ బిజినెస్ సక్సెస్ అవ్వాలి, అలాగే రాజకీయాల్లో మళ్ళీ బౌన్స్ బ్యాక్ తో మళ్ళీ రావాలి, సింగిల్ గా గెలవాలి. అండ్ మాధురి గారి కళ ఎమ్మెల్యే అవ్వాలని, ఇప్పుడు ఎలాగో ఎమ్మెల్సీగా ఉన్నారు, సో ఇంకా ఎమ్మెల్యే కూడా మేము కూటమి నుంచి ఎవరికైనా ఒకరికి పెట్టు, వైసీపీ నుంచి నేను మాట్లాడతాను. నేనే తీసుకొస్తాను. జగన్ ఏం చేశాడు, టీడీపీ నుంచి జగన్ మేలేంటో చెప్తాను, వాళ్ళు చేసింది ఏంటో దయచేసి చెప్పమనండి. ఓకే, రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851. ఈ కిరణ్ రాయల్ అనేవాడు ఎవడు అసలు? అతనికి ఏ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేదు అక్కడ. ఓన్లీ ఇలా అమ్మాయిలను ట్రాప్ చేయడం, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం, ఎంజాయ్ చేయడం. ఆవారాగా తిరుగుతున్న కిరణ్ రాయల్ ని తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ అండ్ నాదండ్ల మనోహర్ లాంటి వ్యక్తుల పక్కన నిల్చోబెట్టడం కరెక్టే అంటారా? మీరు తెలిసి అడుగుతున్నారా, తెలియక అడుగుతున్నారా? తెలిసి అడుగుతున్నారా, తెలియక అడుగుతున్నారా? అతను ఏ పార్టీ ఇన్ఛార్జ్? ఏం క్వశ్చన్ అడుగుతున్నారు? ఇప్పుడు ఈ బెట్టింగ్ దాంట్లోని పవన్ కళ్యాణ్ కి నాదండ్ల మనోహర్ కి అతను మీకు ఇంకో విషయం చెప్తాను చూడండి. రోజాను తిట్టించడం కోసమే వీళ్ళంతా పవన్ కళ్యాణ్ గారు నాదల మనోహర్ వీళ్ళందరూ ప్రోత్సహించారు ఇతన్ని. అందులో ఉన్న పవన్ కళ్యాణ్ నాదల మనోహర్ పేరు డిలీట్ చేసి కంప్లైంట్ చేయండి మళ్ళీ అంటారు. అసలు వాళ్ళకి ఏం సంబంధం? వాళ్ళు ఎవరు చెప్పడానికి? ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న న్యూస్ అంట జైపూర్ వరకు పాకిపోయిందంట. ఆ న్యూస్ చూసి ఆగా మేఘాల మీద పరిగెత్తుకుంటూ ఇక్కడికి వచ్చేస్తున్నారు. తెలుగు తెలియని ఆవిడకి తెలుగు ఎలా అర్థమైంది? అసలు నిజంగా ఇలాంటి నీచుల్ని సమాజంలో ఎలా ఉండనిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ మాధురి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు అడ్వకేట్ బాలగారు. నమస్తే బాలగారు. నమస్తే బాలగారు. లక్ష్మి వెసెస్ కిరణ్ రాయల్ కేసు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఈ కేసు ఇప్పుడు నాదండ్ర మనోహర్ ప్లస్ పవన్ కళ్యాణ్ చుట్టూ తిరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే కంప్లైంట్ రైజ్ చేసిన లక్ష్మి ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో ఉంది. అసలు ఏం జరుగుతుంది? కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు పోలీస్ స్టేషన్ లో ఉండడం ఏంటి? నార్మల్ గా కంప్లైంట్ ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళు బయట ఉండడం ఏంటి? మనం చాలా కేసెస్ లో ఇదే చూస్తున్నాం. అసలు ఏం జరుగుతుందో చెప్పండి. ప్రజలకందరికి అర్థమయ్యే విధంగా చాలా సింపుల్గా నేను ఎంత చెప్పినా కొంతమందికి అర్థం అవ్వచ్చు, కొంతమందికి అర్థం కాదు. అంటే అందరికీ అర్థమయ్యే విధంగా నేను ఒక సింపుల్ స్టోరీలో నేను ఒకటి చెప్తాను. పవన్ కళ్యాణ్ గారు నటించిన వకీల్ సాబ్ అని ఒక సినిమా ఉంది. దాంట్లో ఆడపిల్లలు, పవర్ లేని ఆడపిల్లలు, పవర్ ఉన్న మగపిల్లవాడు, అంటే వాళ్ళు చేసిన అరాచకాలు ఎలా ఉంటుందనేది క్లియర్ కట్ క్లిస్టర్గా కనిపిస్తుంది. యాజ్ ఇట్ ఈస్ సినిమా స్టోరీ అండి. సినిమా స్టోరీ అని నేను చెప్తున్నాను. స్టోరీగా ఉందా లేకపోతే యాజ్ ఇట్ ఈస్ నేను అర్థం చేసుకోమంటున్నా. ఎందుకంటే పవర్లో ఉన్న వ్యక్తులు ఏ విధంగా తప్పించుకోవడానికి ట్రై చేస్తారు అనే దానికి ఆ సినిమా స్టోరీని తీసుకోండి.
పవర్ లేక న్యాయం కోసం పోరాడుతున్న ఆడపిల్లలు ఏ విధంగా బాధపడతారని ఆ సినిమాని చూసి నేర్చుకోవచ్చు మీరు. ఈ రోజు అదే జరుగుతుంది ఆవిడ విషయంలో కూడా. ఎందుకంటే పవర్లో ఉన్న జనసేన పార్టీకి సంబంధించిన పవన్ కళ్యాణ్ కావచ్చు, నాదెళ్ల మనోహర్ కావచ్చు, కిరణ్ రాయల్కి సపోర్ట్ ఉండడం వల్ల వాళ్ళ అండదండలు చూసుకునే ఈ రోజు కిరణ్ రాయలు ఈ ఆగడాలన్నీ పెరిగిపోయాయి. ఈ కిరణ్ రాయల్ అనేవాడు ఎవడు అసలు? ఈ కిరణ్ రాయల్ అనే వాళ్ళకి ఏ పని బాట లేదు, అతనికి ఏ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేదు. అక్కడ ఓన్లీ ఇలా అమ్మాయిలను ట్రాప్ చేయడం, అమ్మాయిల్ని మోసం చేయడం, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం, ఎంజాయ్ చేయడం, లైఫ్ని లీడ్ చేయడం, ఇది అతని దినచర్య అనేది అక్కడ ఉన్న జనాలు అనుకునేది. ఎందుకంటే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏదో ఒకటి ఉండాలి కదా ఎవరికైనా. సో ఈవిడ చెప్పడం కూడా ఏంటంటే మోస్ట్లీ ఇతని యొక్క యాక్ట్ అంతా ఇదే, నన్నే కాదు చాలా మంది అమ్మాయిలను ఇట్లా ట్రాప్ చేసి మోసం చేసి డబ్బులు తీసుకొని ఇచ్చేస్తున్నాడు అని చెప్పేసి నేను చెప్తాను. ఓకే, చాలా మంది అమ్మాయిలను డబ్బులు తీసి ట్రాప్ చేశాడు అని చెప్తున్నామే, ఈమె ఎలా ట్రాప్ లో పడింది? సి ఇట్ ఈస్ అ బేసిక్ సింపుల్ లాజిక్ అండి. ఎప్పుడైనా మీకు అమ్మాయిలు చాలా సెన్సిటివ్ మైండ్ ఉంటారు. ఈ సెన్సిటివ్ మైండ్ అమ్మాయిలు ఏదో ఒక క్షణంలో ఏదో ఒక ఎమోషన్ ఆస్పెక్ట్స్లో ఎక్కడో చోట వాళ్ళు చెప్పే కళ్ళుబొల్లి మాటల మీద లేకపోతే ఆ మోసపూరితమైన యాక్ట్స్ మీద బిలీవ్ చేస్తారు. ఆ బిలీవ్ చేసినప్పుడు తెలియకుండానే కొన్ని జరగాల్సినవి జరగకూడనివి అన్నీ జరుగుతాయి. సో అప్పుడు వాళ్ళు అవి నిజమని తెలుసుకునే లోపలే సమ్ డ్యామేజెస్ జరిగిపోతుంది. డ్యామేజెస్ జరిపిన ఏ అమ్మాయి కూడా బయటకు వచ్చి నాకు డ్యామేజ్ జరిగిందని చెప్పుకోవాలని ట్రై చేయదు, అది ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతే తప్ప. ఇప్పుడు ఆవిడ విషయంలో కూడా అదే జరిగింది. ఎందుకంటే మనం చూసాం కొన్ని వీడియోస్లలో వాళ్ళు ఎంత అన్యోన్యంగా ఉంటున్నారు, ఏం చేస్తున్నారు ఏంటి అని చెప్పి. బట్ ఎప్పుడైతే డ్యామేజ్ అయిందో దాన్ని ప్రాపర్గా సెటిల్ చేసుకుని ఎగ్జిట్ అవ్వాలి. ఇతనేం చేశాడు, ప్రాపర్గా సెటిల్ చేసుకుని ఎగ్జిట్ అవ్వకుండా ఆమెను బెదిరించడం మొదలుపెట్టాడు. ఆవిడ దగ్గర డబ్బులు తీసుకొని ఆవిడ డబ్బులతో ఎంజాయ్ చేస్తూ ఆవిడ డబ్బులతో విలాసాలకి, పొలిటికల్ పార్టీలకి, మీటింగ్లకి, పవన్ కళ్యాణ్ వస్తే ఆ సభలకి అన్నిటికీ కూడా ఖర్చు పెట్టి ఈరోజు ఆమె మీద దాడికి దిగాడు. ఆమెను కొట్టి మానసికంగా హింసించి వాళ్ళ పిల్లల్ని టార్చర్ పెట్టి ఇలా అన్ని రకాలుగా వాళ్ళని వేధించి ఈరోజు ఆమె పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెడితే ఈమె మీద కేసు ఎలా వచ్చిందన్నది కూడా పెద్ద క్వశ్చన్. ఈమె మీద కేసు ఈ రోజుది కాదు, 2021లో అసలు ఈమెకు తెలియదు ఈ కేసుది. ఈ కేసు గురించి ఆవిడకి తెలియదు. ఎందుకు తెలియదు అంటే రీజన్ చెప్తాను. ఈ కిరణ్ రాయల్కి ఆవిడకి 9 సంవత్సరాల నుంచి ఆల్మోస్ట్ పరిచయం ఉంది. ఈ పరిచయంలో అతన్ని నమ్మింది కాబట్టి ఈమెను ఇంపర్సనేషన్ చేసి, అంటే బినామీ అంటారు చూసారా, బినామీ చూసి ఈ క్రిప్టో కరెన్సీలు కావచ్చు, US$ బయింగ్ సెల్లింగ్స్ కావచ్చు, ఈ సైబర్ క్రైమ్ అంతా చేసింది కూడా ఈ కిరణ్ రాయల్. ఈ కిరణ్ రాయల్కి సంబంధించిన వ్యక్తులు అరుణ్ కుమార్ అని ఒకతను, అబ్దుల్ ఘనీ అని ఒకతను, వీళ్ళు మొత్తం ఇవన్నీ ట్రాన్సాక్షన్స్ అన్ని చేసినవి. అసలు ఈవిడకి అంత నాలెడ్జ్ కూడా లేదు. మొబైల్ ఆపరేట్ పెట్టి టెలిగ్రామ్స్ అని ఇవన్నీ క్రిప్టో కరెన్సీస్ బై చేయాలంటే ఎంత నాలెడ్జ్ ఉండాలి, చాలా నాలెడ్జ్ ఉండాలి. ఆవిడకి అంత నాలెడ్జ్ లేదు. ఇవన్నీ చేసేది ఎవరంటే ఇతనికి సంబంధించిన వ్యక్తులు, ఈ అబ్దుల్ ఘనీ, అరుణ్ కుమార్, ఇట్లా కొంతమంది ఉన్నారు. వీళ్ళు ఆల్రెడీ అరెస్ట్ అయ్యారు. ఈ అరెస్ట్ అయినప్పుడు తీసుకొచ్చింది ఎవరో తెలుసా, ఇదే కిరణ్ రాయల్. వీళ్ళందరికి హెడ్ ఎవరో తెలుసా, ఈ కిరణ్ రాయల్. ఈ కిరణ్ రాయల్ యొక్క నేచర్ ఏంటి అంటే బెట్టింగ్స్, క్రికెట్ బెట్టింగ్స్, సినిమాలకు సంబంధించిన టికెట్లు ఇప్పించడం, సినిమా హీరోలతో ఫోటోలు తీయించడం, సినిమా హీరోల చుట్టూ తిప్పించడము, జనాల్ని తీసుకెళ్లడము, దాని నుంచి కమిషన్లు తీసుకోవడము, ఆ లోకల్లో సెటిల్మెంట్లో దందాలు చేయడము, ఇట్లా ఆడవాళ్ళని ట్రాప్ చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడము, ఇది ఇతని పని. సో దీంట్లో ఈ క్రిప్టో కరెన్సీకి సంబంధించిన సైబర్ క్రైమ్ కూడా దీనికి అంత సూత్రధారుడు ఎవరంటే ఈ కిరణ్. ఇది నేను చెప్పింది కాదు, ఇది ఆవిడ మేము కంప్లైంట్ రాయాలి కాబట్టి అడిగినప్పుడు ఆవిడ చెప్పిన ఇన్ఫర్మేషన్ ఇదంతా. సో ఎందుకంటే ఇప్పుడు ఆవిడ ఇన్ఫర్మేషన్ ఇస్తేనే కదా మాకేం తెలుస్తుంది. మేము కంప్లైంట్ రాసి ఆవిడకి పోలీస్ స్టేషన్కి ఇచ్చాము. పోలీస్ స్టేషన్లో ఇచ్చిన 1-2 గంటలకే అక్కడ జైపూర్ నుంచి పోలీసు వాళ్ళు రావడం. దానికంటే ఒక రోజు ముందు ఈ కిరణ్ రాయలు కొన్ని టీవీ ఛానల్లో కూర్చొని నేను సత్యశీలుని, నాకేం తప్పు తెలియదు, ఈమె పెద్ద కిలాడీ లేడి, ఈమె మీద కంప్లైంట్లు ఉన్నాయి, ఎఫ్ఐఆర్లు ఉన్నాయి, మొత్తం రాష్ట్రాలన్నీ తిరుగుతున్నారు. నీకు ఎట్లా తెలుసా రాష్ట్రాలన్నీ తిరిగేది? బికాస్ నువ్వు చేసినావు కాబట్టి గబ్బు పని అంతా. ఆమె మీద యాంటిసిపేటరీ బెయిల్ రిజెక్ట్ అయింది అంటున్నారు కదా, అసలు యాంటిసిపేటరీ బెయిల్ కూడా ఆవిడ ఇలా ఆవిడ తరపున ఇతనే వేసాడు. ఎందుకంటే అప్పుడు అందరూ కలిసి ఉన్నారు కదా. సో కాబట్టి ఆమెను ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి ఇతనే వేసాడు. అది బై మిస్టేక్ అక్కడ అప్పుడు అవలా రిజెక్ట్ అయింది యాంటిసిపేటరీ బెయిల్. ఈ విషయాలన్నీ ఎవరికి తెలుసు? కిరణ్ రాయల్కి తెలుసు. ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ విషయాలు ఎందుకు అతనే కదా చేసింది మొత్తం అంతా. కింగ్ మాస్టర్, హీఈస్ అ కింగ్ మాస్టర్, రైట్? అతను చేశాడు కాబట్టి అతనికి నాలెడ్జ్ ఉంది కాబట్టి ఈరోజు ఆమె బాధితురాలు పోయి కటకటాల్లో ఉండాల్సిన పరిస్థితికి వచ్చింది. దీని వెనకాల పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఈ కిరణ్ రాయల్కి సపోర్ట్ చేస్తున్న జనసేన పార్టీకి సంబంధించిన పవన్ కళ్యాణ్ కావచ్చు, నాదెళ్ల మనోహర్ కావచ్చు, లేకపోతే వీళ్ళపైన ఇంకా చాలా మంది కూడా. ఇప్పుడు మీరు ఆవారాగా తిరుగుతున్న కిరణ్ రాయల్ ని తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ అండ్ నాదెండ్ల మనోహర్ లాంటి వ్యక్తుల పక్కన నిల్చోబెట్టడం కరెక్టే అంటారా? ఆమె నిజంగా వాళ్ళతో ఉండేటట్టు, వాళ్ళతో సాన్నిహిత్యం ఉండేటప్పుడు ఆమె ఏమైనా చూసిందా? మీరు ఎలా అడుగుతున్నారు అసలుకి?
మీరు తెలిసి అడుగుతున్నారా తెలియక అడుగుతున్నారా? తెలిసి అడుగుతున్నారా తెలియక అడుగుతున్నారా? మరి అతను ఏ పార్టీ ఇన్ఛార్జ్? జనసేన పార్టీ ఇన్ఛార్జ్. వాళ్ళ హెడ్ చెప్పకుండా ఇన్ఛార్జ్ వెయిట్ నాకు క్వశ్చన్ చెప్పండి. ఇప్పుడు మీరు ఇక్కడ యాంకరింగ్ చేస్తున్నారు, మీ బాస్ మీకు జాబ్ ఇవ్వకుండా మీరు ఇక్కడ కూర్చొని యాంకరింగ్ చేస్తారా? ఏం క్వశ్చన్ అడుగుతున్నారు? ఇప్పుడు ఈ బెట్టింగ్ దాంట్లోని పవన్ కళ్యాణ్ కి అతను మీకు ఇంకో విషయం చెప్తాను చూడండి. మాకు చెప్పడం ఏంటంటే, ఒక మినిస్టర్ ని రోజాని తిడితేనే ఎవరు ఎంపీకిలరు నువ్వేం చేయగలుగుతావు? నాకు పవన్ కళ్యాణ్ నాదెళ్ల మనోహర్ సపోర్ట్ ఉంది. ఆవిడని తిట్టడానికి మాకు ప్రత్యేకంగా వాళ్ళు సపోర్ట్ ఉండబట్టే నేను ఇంత చేయగలిగాను. వాళ్ళే నన్ను ఏం చేసుకోలేకపోయారు, నువ్వేం చేస్తావు అని చెప్పాడు. అంటే రోజాని తిట్టించడం కోసమే వీళ్ళని పవన్ కళ్యాణ్ గారు నాదెళ్ల మనోహర్ వీళ్ళందరూ ప్రోత్సహించారు ఇతన్ని. అతను అన్న మాటలు అంటే ఆవిడతో కోపంలో, ఇప్పుడు కోపం వచ్చినప్పుడు గొడవ పడేటప్పుడు చెప్తారు కదా, నువ్వేం చేసుకుంటావు, వాళ్ళే నన్ను ఏం చేయలేకపోయారు అంటారు కదా, అట్లా స్లిప్ అయిపోయి చెప్పేశాడు అతను. సో ఇదంతా వెనకాల ఎవరు లేకుండా చేయగలుగుతారా? హీజ్ ఎ ఇన్ఛార్జ్ ఆఫ్ తిరుపతి, ఆ ఏరియాలో పొలిటికల్ ఇన్ఛార్జ్ అతను. అది కూడా చెప్తున్నాడు మీకు డైరెక్ట్గా వీడియోలో ఇవే వస్తున్నాయి కదండి, అతని వాయిస్ వీడియోలో వస్తున్నాయి కదా. నేను చంపి జైలుకి వెళ్ళేసి నేను బయటకు వచ్చేస్తాను, నన్ను ఎవరు ఏం చేయగలుగుతారని చెప్పేసి. అతని న్యాయస్థానం అంటే గౌరవం లేదు, పోలీసుల దగ్గర భయం లేదు, ప్రజలంటే ఇది లేదు, గౌరవం లేదు. మరి ఈ సినారియాలో ఆమె పోలీస్ స్టేషన్ కి వెళ్ళింది అంటున్నారు. అసలు పోలీస్ స్టేషన్ కి వెళ్ళాల్సిన అవసరమే వచ్చింది. ఇప్పుడు ఈవిడ మోసం చేశాడు కాబట్టి దానికి సంబంధించిన కంప్లైంట్ అంతా రాసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాం. ఆ పోలీస్ వాళ్ళు ఆ కంప్లైంట్ ని తీసుకొని విచారించి క్రైమ్ కట్టకుండా వాళ్ళు ఏమంటారంటే, అందులో ఉన్న పవన్ కళ్యాణ్ నాదెళ్ల మనోహర్ పేరు డిలీట్ చేసి కంప్లైంట్ ఇవ్వండి మళ్ళీ అంటారు. అసలు వాళ్ళకేం సంబంధం? వాళ్ళు ఎవరు చెప్పడానికి? అంత లోపలే జైపూర్ నుంచి పోలీసు వాళ్ళు వచ్చారు. జైపూర్ నుంచి రావడం ఏంటి పోలీసులు? క్రైమ్ ఉండేది అక్కడే కదా, జైపూర్ కదా, సైబర్ క్రైమ్ కంప్లైంట్ అయింది. సో జైపూర్ నుంచి పోలీసు వాళ్ళు వచ్చారు. జైపూర్ నుంచి ఎలా వచ్చారు? ఇదే పవన్ కళ్యాణ్ గారు ఒక స్టోరీ చెప్పారు, సూపర్ లేడీ జుక్ 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 అని ఎలా వచ్చేసామా అని చెప్పేసి. అదే సూపర్ లేడీ దిగిపోయింది. అంటే ఆ సినిమా స్క్రిప్ట్ని ఈరోజు ఇక్కడ దింపేశారు వీళ్ళు. అక్కడ సూపర్ లేడీ ఫ్లైట్ ఎక్కడం, ఇక్కడ ఫ్లైట్ దిగడం, రెడీగా కార్ రెడీగా ఉండడం, ఏపీకి సంబంధించిన కార్ ఒక ఇన్నోవా కార్ రెడీగా ఉంటుంది, డ్రైవర్ రెడీగా ఉంటారు, తక్కువని అక్కడి నుంచి ఎక్కుతుంది, తిరుపతికి వచ్చేస్తుంది, పట్టుమని ప్రెస్ మీట్ దగ్గర ఉన్న ఈవిడ దగ్గరికి వెళ్ళిపోతుంది, ఆవిడ తీసేసుకొచ్చేస్తుంది, కన్సర్న్ SHO దగ్గరికి వెళ్తుంది, అక్కడి నుంచి అప్పుడే జడ్జి దగ్గర తీసుకెళ్తారు, ఆవిడని రిమాండ్కి ఓకే, ట్రాన్సిట్ వారెంట్కి ఓకే అనేస్తారు, అక్కడి నుంచి ఫ్లైట్ బుక్ చేసుకుంటారు, జంప్. కళ్ళు మూసి తెరిచే లోపల నిన్నటి 10 గంటల నుంచి ఈరోజు 10 గంటలు అవ్వకముందే 24 hours లోపల మొత్తం అన్ని జరిగిపోతాయి. ఏ రేంజ్లో ఇన్ఫ్లుయెన్స్ ఉంటే జరుగుతుంది. పోలీసు వాళ్ళు జనరల్గా మీరు నేను ఇంకోరో కంప్లైంట్ ఇస్తే ఎక్కడో అక్యూజ్డ్ అంటే ఫ్లైట్ వేసుకొని వెళ్ళిన దాఖలా ఎప్పుడైనా చూసారు మీరు? ఏ రోజున విన్నారా? అసలుకే విన్నారా? ఎప్పుడు వెళ్తారు? పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటే, గవర్నమెంట్ సపోర్ట్ ఉంటే, వాళ్ళ ఎక్స్పెన్సెస్కి అన్నిటికీ కూడా ఓకే చేస్తే అప్పుడు ఫ్లైట్ ఎక్కువ. ఫ్లైట్ ఎంత అండి ఒక్కొక్క టికెట్ జైపూర్ నుంచి ఇక్కడికి రావడానికి? మనకు మినిమం 9,000, మాక్సిమం 15,000, 20,000 కూడా అవుతుంది ఎమర్జెన్సీలో. వాళ్ళు వచ్చింది ఎమర్జెన్సీ, మనంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయండి? వారు ఈ అమ్మాయి మీద పెట్టిన కేసెస్ ఏంటి ఇప్పుడు? లక్ష్మి మీద 420 IT యాక్ట్. ఓకే, రెండు ప్రూవ్ అయ్యాయా? అసలు ప్రూవ్ అవ్వడానికి ఆవిడ చేస్తే కదా రిమాండ్కి ఎలా అంటే ప్రూవ్ అంటే నేను అదే అంటున్నా, ఈవిడ అకౌంట్ ని ఏదైతే వాడుకొని ఇప్పుడు బాలగారు సైబర్ లో ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుందండి. ఇన్వెస్టిగేషన్ అయితేనే నేను అదే చెప్తున్నా, ఈమె పేరు మీద ఉన్నాయి కాబట్టి అకౌంట్స్, ఇప్పుడు ఆవిడ పేరు అక్కడ జాయిన్ చేయడం జరిగింది. ఫస్ట్ FIR లో ఈవిడ పేరు లేవు. డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లో కొంతమంది రెండు ప్రూవ్ అయ్యాయా? అసలు ప్రూవ్ అవ్వడానికి ఆవిడ చేస్తే కదా రిమాండ్కి ఎలా అంటే ప్రూవ్ అంటే నేను అదే అంటున్నా, ఈవిడ అకౌంట్ ని ఏదైతే వాడుకొని ఇప్పుడు బాలగారు సైబర్ లో ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుందండి. ఇన్వెస్టిగేషన్ అయితేనే నేను అదే చెప్తున్నా, ఈమె పేరు మీద ఉన్నాయి కాబట్టి అకౌంట్స్, ఇప్పుడు ఆవిడ పేరు అక్కడ జాయిన్ చేయడం జరిగింది. ఫస్ట్ FIR లో ఈవిడ పేరు లేవు. డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లో కొంతమంది అక్యూజులను పట్టుకున్నప్పుడు ఆ అక్యూజులు బ్యాంక్ అకౌంట్లకి ఫోన్ నెంబర్లు ఇవి అవి పెట్టడం వల్ల ఈమె ఫోన్ నెంబరు తర్వాత ఈవిడ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అవి రావడం వల్ల ఈవిడ్ని కూడా వాళ్ళు దాంట్లో అక్యూజ్డ్ పెట్టడం జరిగింది. వాస్తవంగా అసలు ఈవిడకి ఏం తెలియదు. మేము అడిగితే ఏం చెప్పిందంటే ఏవో OTPలు వస్తాయంట, కిరణ్ రాయల్ ఫోన్ చేస్తాడు, OTPలు ఇస్తే OTPలు వాళ్ళు ఏం చేసుకుంటారో తెలియదు. అసలు ఈవిడకి ఏం తెలియదు. ఇప్పుడు మీరున్నారండి, సపోజ్ ఇప్పుడు మీ హస్బెండ్ ఉన్నారనుకోండి,
ఫోన్ చేసి ఓటీపీ వచ్చింది చెప్పండి, మీరు ఏం చేస్తారు? ఒక నిమిషం అండి, టక్ టక్ చెప్పేస్తారు, పెట్టేస్తారు, అంతేనా? ఓకే. ఎందుకు ఏంటి డీటెయిల్స్ అని అడుగుతారా? నో. ఆవిడ అతని హస్బెండ్ లా భావిస్తూ ఉంది కాబట్టి, ఇన్ని రోజులు ఉంది కాబట్టి ఏమనుకుంటది, ఆమె చెప్పాడు కదా ఓటీపీ వచ్చిందని టక్ కొట్టే. దిస్ ఇస్ ఇక్కడ కాదు, ఈ ట్రాన్సాక్షన్స్, ఈ క్రిప్టో ఇది అని చెప్పారు కదా, అకౌంట్ నెంబర్ ఫోన్ నెంబరే కాదండి, ఈ క్రిప్టోకి సంబంధించి యాప్స్ ఉంటాయి. ఆ యాప్స్ ఈమె ఫోన్ లో ఉన్నాయా? లేదు. ఈమె యూజ్ చేస్తున్న ఫోన్ లో ఉన్నాయా? ఈమె యూజ్ చేస్తుండి ఈమె లొకేషన్స్ లో ఏవైనా యాక్టివ్ జరిగి ఆ యాక్టివ్ సెన్స్ లో ఆ క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్ అవటం లాంటివి ఏమైనా జరిగాయా? అలాంటప్పుడు ఈమెను అక్యూజ్ గా ఎలా చేస్తారు? అక్యూజ్ గా తీసుకెళ్లి రిమాండ్ వరకు తరలించారు అంటే ఈమెకు సంబంధించి ఏవో ఒక అంశాలు అందులో ఇన్వాల్వ్ అయి ఉండాలి కదా. ఇప్పుడు నేను మీకు చెప్పింది అదే కదా, ఈమె చేయలేదు అనడానికి అది ప్రూఫ్ కదా. ఈమె దగ్గర ఆ క్రిప్టో ఇవి లేవు కదా. అక్కడ ఉండి చేయించేది మొత్తం అంతా అతనే కదండి, ఆవిడతో ఉండేది అతనే కదా. సహజీవనము లేనప్పుడు ఎలా పరిగణిస్తారు? ఆవిడ ఫోన్ లో లేకుండా అతను కూర్చొని అక్కడ ఉన్న ఫోన్ లో ఇంకో ఫోన్ లో వేసుకొని ఆపరేట్ చేయొచ్చు. కావాల్సింది మీకు ఓటీపీ ఒకటే కదా, యాప్ ఇంకో దాంట్లో ఉండి ఓటీపీ ఇంకో దానికి వస్తుంది. కానీ ఈమె ఫోన్ నుంచి కూడాను ఎక్స్చేంజ్ అయ్యే అవకాశం లేకపోతే మీకు క్వశ్చన్ చెప్పండి, మీకు 2 phones ఉన్నాయనుకోండి, మొబైల్ ఒక దాంట్లో వాడతారు, యాప్స్ ఒక దాంట్లో వాడతారు అనుకోండి. మీరు యాప్ వాడే దాంట్లో ఓటీపీ అడిగారు అనుకోండి, మొబైల్ ఉన్న దానికి వస్తుంది, ఓటీపీ దాంట్లో ఎంటర్ చేస్తారు. ఎంతసేపు అవన్నీ వాడేదంతా ఇతనే కదా. ఇతనికి సంబంధించిన మనుషులు ఈ అబ్దుల్ గని, ఈ అరుణ్ కుమార్, వీళ్ళు చేసేది అదంతా. సో ఈ వీళ్ళిద్దరు కూడా బెయిల్ మీద తీసుకొచ్చింది కూడా అతనే. సో ఈరోజు ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం 24 hours లో పోలీసులు అక్కడి నుంచి ఇక్కడికి ఎలా వచ్చేస్తారు? ఈ ఇష్యూ జరగ ఆవిడతో నేనే మాట్లాడాను ఫోన్లో, ఆవిడకి తెలుగు రాదు, హిందీలోనే మాట్లాడాల్సి వస్తుంది. ఆవిడకంట న్యూస్ చూసి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న న్యూస్ అంట జైపూర్ వరకు పాకిపోయిందంట. ఆ న్యూస్ చూసి ఆగా మేఘాల మీద పరిగెత్తుకుంటూ ఇక్కడికి వచ్చేస్తున్నారు. తెలుగు తెలియని ఆవిడకి తెలుగు ఎలా అర్థమైంది? కామెడీ. తెలుగు తెలియని ఆవిడకి తెలుగు ఎలా అర్థమైపోయింది? న్యూస్ ఎలా అర్థమైంది? ఆగా మేఘాల మీద ఎలా వచ్చేసింది? మీకు ఇక్కడంతా కుక్కుడప్ స్టోరీని అర్థం కావట్లా? ఇక్కడున్న గవర్నమెంట్, అక్కడున్న గవర్నమెంట్ పోలీసు వాళ్ళతో మాట్లాడుకోవడం, ఇక్కడున్న పోలీసు వాళ్ళతో మాట్లాడుకోవడం, ఇమీడియట్గా అక్కడున్న సూపరింటెండెంట్, ఇక్కడున్న సూపరింటెండెంట్ మాట్లాడుకోవడం, తక్కువ మనీ వచ్చేయడం, ఈమెను తీసుకుని వెళ్ళిపోవడం. ఇట్స్ వెరీ క్లియర్ కట్ స్టోరీ కదా. అక్కడ ఏముంది అసలు? ఇంకా అతను అంటున్నాడు నేను నా తప్పులు లేవు, ఏం లేవు. అసలు నిజంగా ఇలాంటి నీచుల్ని సమాజంలో ఎలా ఉండనిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇలాంటి వాళ్ళని సమాజంలో వదిలేస్తే సమాజాన్ని ఇంకా చీడ పురుగులా తయారైపోతారు వీళ్ళు. వీళ్ళకి సపోర్టుగా ఇంకా కొన్ని ఛానళ్ళు, మీరు నమ్ముతారా నమ్మరో, నేను కొంతమందికి ఫోన్ చేసి అయ్యా వాస్తవాలు ఇవి, మీరు ఇది చేయండి అంటే వాళ్ళు చేయరంట, వాళ్ళు అతనికే సపోర్ట్ చేస్తారంట. మరి ఏం చేస్తాం? ఇంకా ఛానల్స్ కూడా అలా తయారైపోయాయి. ఇప్పుడు ఎవరికైనా చేస్తారా ఫోన్? యూజ్ లేదండి. అన్ని ఛానల్స్ వాళ్ళకి చేసినా కూడా వాళ్ళలో మీకు ఎవరో న్యాయం కోసం పోరాడే వాళ్ళు మీలాంటి వాళ్ళు వేయాల్సింది తప్ప, ఏవైతే పెద్ద ఛానళ్ళు అతన్ని కూర్చోపెట్టి మాట్లాడించారో గంటల సేపు, అంటే కామెడీ చేశారో, ఆ ఛానల్కి సంబంధించిన ప్రైమ్ వాళ్ళు కూడా ఫోన్ చేస్తే ఫోన్ కూడా లిఫ్ట్ చేయరు. మళ్ళీ నీతి వాక్యాలు, నీతి సూక్తులు ఆడ కూర్చొని ఈ రాష్ట్రంలో ఎలా జరుగుతుందా, అలా జరుగుతుందా. వాట్ కామెడీ యు ఆర్ డూయింగ్? యూ మస్ట్ స్టాండ్ బిఫోర్ ద లేడీ, షీ ఈస్ అ విక్టిమ్. అంటే అమ్మాయిలు అంటే ఎలా కనిపిస్తున్నారు వీళ్ళకి? మహిళా సంఘాలు నిద్రపోతున్నాయా? అంటే అమ్మాయి ఒకరితో కొద్ది రోజులు సహజీవనం చేసినంత మాత్రాన అమ్మాయి చెడిపోయినట్ట? ఏ సమాజంలోకి వెళ్తున్నాం మనం అసలుకి? ప్రతి అమ్మాయికి తన ఇష్టాలు కొన్ని ఉంటాయి. అతను బాగలేదు వ్యక్తి అనుకున్నప్పుడు ఆ వ్యక్తి ఆమెతో గుడ్ టర్మ్స్ ఎగ్జిట్ అయిపోవాలి, ప్రాపర్ ఎగ్జిట్ ఇవ్వాలి. ప్రాపర్ ఎగ్జిట్ ఇవ్వకుండా ఇష్టానుసారం బిహేవ్ చేసి ఆమెని మ్యాన్ హ్యాండిలింగ్ చేసి, ఫిజికల్ హార్మ్ చేసి, మెంటల్ హార్మ్ చేసి, ఫైనాన్షియల్ హార్మ్ చేస్తే ఎలా? హౌ కమ్? ఏం సొసైటీలోకి వెళ్తున్నాం మనము? ఏ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు హామీలు ఇచ్చింది ఇదేనా? ఏ ఆడపిల్లకి కష్టం కలగకుండా చూసుకుంటామనేది ఇదేనా? ఇప్పుడు ఎగ్నిస్ట్ గా వాళ్ళ మీద ఏ కేసు ఫైల్ చేయబోతున్నారు? మేము కంప్లైంట్ అయితే ఇచ్చాము కిరణ్ రాయల్ మీద. కిరణ్ రాయల్కి సపోర్ట్ చేస్తున్న పవన్ కళ్యాణ్, నాదెళ్ల మనోహర్, వీళ్ళ పేర్లు కూడా పెట్టి కంప్లైంట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. చూద్దాం పోలీసు వాళ్ళు ఏం యాక్షన్ తీసుకుంటారో. ఎందుకంటే కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ప్రొవిజన్స్ ప్రకారం 14 days టైం ఉంది కాబట్టి వాళ్ళు అదే చెప్తారు. కాబట్టి మేము కూడా వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడు ఇవన్నీ తీసుకెళ్లారు జైపూర్కి, మేము కూడా ఇప్పుడు జైపూర్కి వెళ్ళి బెయిల్ వేసి ఆమెను తీసుకొని రావాలి. ఆవిడ తీసుకొచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలని ఫర్దర్ మేము ఆలోచిస్తాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.